బాధని చూశాను, హ్యాపీనెస్ని చూశాను యాక్చువల్గా. నేను ఎప్పుడైతే తను చనిపోయారన్న వార్త విన్నానో నాకు చాలా ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. వెంటనే నేను నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే ఎవరిని అలౌ చేయట్లేదు. అసలు ఉదయ్ కిరణ్ని చూడడానికి ఎలాంటి స్టార్స్ రాలేదు. ఆ ఫ్యామిలీలో కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఒకతను ఉన్నాడనమాట, ఇంకెవరు లేరు అక్కడ. మేబీ ఆ కుటుంబంతో వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ ఫాదర్తో తనకేవో గొడవలు అవుతున్నాయి అనుకుంటా, ఎవరు రాలేదు. అప్పుడు నేనే మార్చురీకి వెళ్ళి ఓపెన్ చేస్తే అప్పుడు ఉదయ్ కిరణ్ గారి బాడీని ఫస్ట్ చూసింది నేనే. అప్పటికే తన కళ్ళని దానం చేసి ప్లాస్టిక్ కళ్ళు పెట్టారు యాక్చువల్గా. సో తర్వాత నేను మళ్ళీ నిమ్స్ వాళ్ళతో డాక్టర్స్తో మాట్లాడి ఆ బాడీని ఇంటికి తీసుకువెళ్ళి, తర్వాత అక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ చాంబర్ దగ్గర తీసుకువెళ్ళి మొత్తం అప్పుడు ఆర్టిస్టులు అందరూ అప్పుడు వచ్చారు యాక్చువల్గా. సో అదంతా అప్పుడు మొత్తం త్రూఅవుట్ ఉదయ్ గారితో మొత్తం తన బాడీ కాలి ఆ యాష్ అయినంత వరకు, ఆ లాస్ట్ వరకు నేను తనతోనే ఉన్నాను యాక్చువల్గా. ఆ బాడీ మొత్తం కాలినంత వరకు తనతోనే ఉన్నాను. చాలామంది కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయారు, కొంతమంది బాడీ ఇలా అంటించిన వెంటనే వెళ్ళిపోయారు యాక్చువల్లీ. బట్ ఐఎమ్ ద వన్. మేబీ ఇద్దరు ముగ్గురు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. మొత్తం బాడీ అంతా కాలినంత వరకు, బాడీ బూడిదైనంత వరకు నేను ఉండి చూసి అప్పుడు నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే ఇంకా ఒక ఫ్రెండ్కి అంతకన్నా మనం ఎక్కువ ఏమి ఇవ్వగలం యాక్చువల్గా.